తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జోరందుకున్న ఈ నేపథ్యంలో గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రత్యర్థులు వాళ్ళ బల నిరూపణలో భాగంగా నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో మాజీ సర్పంచ్ బెజవాడ సరోజన సైదుల ప్రస్తుతం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేతో గత 12 సంవత్సరాల అనుబంధం కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామానికి ఎన్నో నిధులు కొట్లాడి తెచ్చి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. బీపీడీ, బీఈడీ కళాశాలలతో పాటు పత్తి మిల్లు సౌకర్యాలు కల్పించారని సైదులు చెబుతున్నారు. ఐటిపాముల నూతన గ్రామ పంచాయతీ నిర్మాణంతో పాటు సీసీ రోడ్ల డ్రైనేజీ సమస్యలు ఇలాంటి మరెన్నో సమస్యలను పరిష్కరించారని బెజవాడ సైదులు అంటున్నారు. ఈసారి కూడా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పల్లెల్లో ఎన్నికల వాతావరణం అయితే నెలకొన్నది. ప్రస్తుతం మన నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాముల గ్రామంలో మాజీ సర్పంచ్ బెజవాడ సైలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెజవాడ సైలు మనతో ఉన్నాడు. గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, ప్రస్తుతం అతని ముందు ఎలాంటి హామీలు ఉన్నాయి, ప్రస్తుతం ప్రచారంలో భాగంగా మనం అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ప్రజలు ఆదరిస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న. గ్రామ ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. మళ్ళీ ఈసారి అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీకే వేస్తామన్న ఓట్లు. మిమ్మల్ని కంపల్సరీ గెలిపిస్తాం. అభివృద్ధి పనులు అనేది ఇంకా ఎక్కువ చేయాలన్న ఒక ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. వాళ్ళ ఆలోచన మేరకి కంపల్సరీ ఆ పనులను చేసి పూర్తి చేద్దాం అనుకుంటున్నా. ఇలాగ చెప్పినట్టుగా ఈ సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, ఇంకా చేసుకోవాల్సిన పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్ని పనులను కూడా పూర్తి చేస్తామని తెలియపరుస్తున్నాను. అన్నా, మీరు గతంలో సర్పంచ్గా ఉన్నారు. గ్రామ పంచాయతీ వరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు, ఇప్పుడు ముందు ఇంకెన్ని కోట్ల నిధులు తీసుకురాబోతున్నారు? గ్రామ పంచాయతీకి మన పేరులో మనం గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అనేది బాగానే మంచిగా వచ్చిన కాడికి మనం కంప్లీట్ చేసినాం. కొన్ని డ్రైనేజీలు అనేది కంప్లీట్ చేసినాం. సీసీ అంజనేయుల గుడి కానించి సర్వీస్ రోడ్ వరకు వేయడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అవి కూడా దాదాపు 1.5 కోటి దాకా అవి కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో సీసీ రోడ్డుకి 34 లక్షలు, కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగు 30 లక్షలు, ఎస్సీ కాలనీ డ్రైనేజీ 5 లక్షలు, వాటర్ ప్లాంట్ 3.5 లక్షలు, మన పాతది బిల్డింగు డిస్మెంటల్ హై స్కూల్లో ఇబ్బంది పడుతుంటే దాని డిస్మెంటల్కు 1.5 లక్షలు, వీటితో పాటు మన గుడి దగ్గర పారిగోడకు ఒక 15 లక్షలు, వీటితో పాటు ఇంకా కూడా చేయటానికే మనం ఆలోచనతోటి ఉన్నాం. మనం ఉండటానికి కారణాలు ఏంటి అంటే మేజర్గా ఎమ్మెల్యే గారికి దగ్గరగా 12 సంవత్సరాలుగా నేను అక్కడనే ఉండి పని చేసుకుంటూ ఉన్నాను. అయితే ఊరు లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరనే పనిచేస్తున్నాను. ఈ గ్రామానికి ఎక్కువ నిధులు తేవటానికి అవకాశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారికి దగ్గరగా నమ్మిన వంటలాగా ఆడ పనిచేస్తున్నాను కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయి, ఈ గ్రామం మన దత్తత గ్రామం లెక్క మనం కాపాడుకోవాలి. ఇది మన ఊరు, ఇది నా ఊరు, నువ్వు దాన్ని ఏ విధంగా కాపాడుకుంటావో కాపాడుకుని నాకు ఏం కావాలనో అడుగు, నేను చేపిస్తాను, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాని తక్షణమే ఇప్పుడు దాదాపు 1 కోటి చిల్లర మన కొరకులు పెట్టిందంటే దాన్నే మన ప్రజలు అర్థం చేసుకుంటారని తెలియపరుస్తున్నాను. అన్నా, ముఖ్యంగా ఐటిపాముల గ్రామ ప్రజలు దాదాపు వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో 6,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ యార్డ్ సమస్యను ప్రధానంగా వినిపిస్తుంది. మీరు ఏమంటారు దాన్ని? మార్కెట్ యార్డ్ అనేది మొదటి నుంచి కూడా గుర్తించినాం. రియల్ ఎస్టేట్ భూములు అనేది మనకు తెలిసిన పరిచయ వ్యక్తుల ద్వారానే అవి అమ్మించిన తర్వాత ఆ స్థలాలు ఖాళీ ఉండే ఇలా ధాన్యం రైతులు పోసుకునే స్థలాలు మొత్తం టోటల్గా నేను అమ్మించిన వేరే వ్యక్తులు కొనుక్కున్న వ్యాపారస్తుల భూములు అడిగి ఆ ప్లేసులలో మాట్లాడితేనే ఇలా ధాన్యం పోసుకుని మన ఊరు మొత్తం ధాన్యం పోసుకుని ఆ భూముల వల్లనే ఇలా మా రైతులంతా ఆడ పోసుకొని అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇది ఎన్నాళ్ళని ఇట్లా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో సత్తిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర 35 ఎకరాల 19 గుంటల భూమి అనేది ఖాళీ స్థలం ఉన్నది. ఆ స్థలాన్ని తీయాలన్న ఒక ఉద్దేశంతో 10 ఎకరాల భూమి కావాలని మంత్రి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దాన్ని చేయిస్తానని మన ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఇద్దరు కూడా చెప్పారు. అది ఎలక్షన్ అయిపోయిన మరుక్షణమే ఒక 4 నెలలు 6 నెలల లోపల మార్కెట్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాను. అన్న, ఇక్కడ గ్రామ ప్రజలు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే సర్పంచ్ అభ్యర్థి గెలవంగానే తిరిగి నగరకాల్లో సావర ఏర్పాటు చేసుకుంటాడు, గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండదు అనేది ప్రధానంగా వినపడుతుంది. మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? నేను కూడా ఉంటా, మీతో పాటు ఇన్నే ఊళ్ళో ఉంటా. నేను బజార్ల పంటే తిరుగుతా, తినకుండా తాగుతాంగా. బజార్ల పండి తిందానా, పనులు చేద్దానా? నా పనులు ఏందనేదో నేను తెలియపరుస్తాను. క్లియర్గా అవుట్ రైట్గా నేను తెలియపరుస్తాను. మీ పనులు ఏందో మీరు తెలియపరుచుకొని ఓటు అడుక్కోరి. నేను చేసిన పనులు ఏందనేది చెప్పుకొని నేను అడుక్కుంటాను. ఇంకా ఏం తెస్తాను, నా వెనక ఎవరున్నారు, ఏ విధంగా తెస్తాను అనేది క్లారిటీ ఇవ్వగలుగుతాను. నా వెనక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు,
మినిస్టర్ గారు ఉన్నారు, గవర్నమెంటే ఉంది అంటున్నా. పథకాలు అనేది 100% ఏ నిధులైనా యాంచి రావాలన్నా ఒక ఎమ్మెల్యే గారి ద్వారానే అవుతుందే తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా ఒక అభ్యర్థి గెలవంగానే సాధ్యం కాదనేది క్లారిటీ ఇస్తున్నాను. అన్న ఇంకో మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎమ్మెల్యే గారికి చాలా దగ్గర అనుబంధం ఉందనేది అంటారు. అది ఎలాంటి అనుబంధం, ఎట్లా కొనసాగుతుంది? ఎమ్మెల్యే గారి దగ్గర నేను జాయిన్ అయిన తర్వాత అప్పట్లో మనకు కరోనా వచ్చింది. కరోనా టైంలో చాలా రకాలుగా మన టోటల్గా ప్రపంచమే గజగజ వణుకుతున్న టైంలో నేనున్నానని ముందుకు వచ్చి ఈరేశామన్నా అవుట్ రైట్గా ఏ కుటుంబానికైనా, ఏ తల్లికైనా, ఏ తండ్రికైనా నేనున్నా అన్నా, నేనున్నాను, ఏం బాధపడకురి, మీ అంట నేనున్నా అని కరోనా కిట్లు పంచుకుంటూ అవుట్ రైట్గా తిరుగుతుంటే మాట్లాడేటప్పుడు నేనుండి అడిగాను, అన్న ఏందన్నా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, ఏదన్నా జరగడానికి జరిగితే ఇబ్బంది అవుతుందన్నా అని అన్నప్పుడు నా జీవితమే ప్రజల కోసం, నా జీవితమే ప్రజల కోసం, నేనున్నదే ప్రజల కోసం. ఆ రోజుల్లోనే నా ప్రాణమే జనం కోసమనే నేను పోవడం జరిగింది, ప్రజల కోసమే. ఇప్పుడు కూడా ప్రజల కోసమే నేను ఈ రకంగానైనా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నాను. అన్న నిన్ను నమ్ముకొని లక్షల మంది ఉన్నా అన్న, లక్షల మంది కాదన్నా కోట్ల మంది ఉన్నా, నేను ప్రజల కొరకు నా ప్రాణం అన్నాడు. ఆ రోజే అనిపించింది మనం ఉంటే చేస్తే ఏది చేసినా బతికినంత కాలం ఎమ్మెల్యే గారితోటే ఉండాలి, ఈరేశం అన్నతోటే పనిచేయాలి, ఈరేశం అన్నతోటే బతకాలి. ఆ ఉద్దేశంతో అన్నమ్మటి ఉండి ఈ గ్రామానికి నిధులు తేవటం, పనిచేయటం, నేను ఈ ఊరిలో ఉండడం కోసమే ఇది చేస్తున్నాను. ఇంకొకటి, ఈడ ఉండడు ఆడ ఉంటాడంటే ఎలా కాటన్ మిల్ అనేది ఆ ప్లేస్ అనేది మన ద్వారానే కంప్లీట్ అయింది. బీపీడీ కాలేజ్ అనేది మన ద్వారానే అయింది. రైతు వేదిక తీసుకుపోయి యాన్నో పెడతంటే తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీలు పెట్టడంతో చిన్నపిల్లలు కానీ, అక్కలు కానీ, అమ్మలు కానీ పోయి ఇలా ఏదంటే అది తెచ్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడెప్పుడు మా పెద్దలు, మా గ్రామ పెద్దలు, సర్పంచులు ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టిస్తే శిథిలావస్థలో ఉంది, తక్షణమే దీనికి 30 లక్షలు కావాలన్నా ఎట్లన్నా చేసి ఇది కట్టియాలంటే ఎమ్మటే 30 లక్షల రూపాయలు కట్టియడం జరిగింది. ఈ సీసీ రోడ్లు కూడా దాదాపు ఒక 60-70 లక్షలు ఈ వేరే నడుస్తున్నాయి. ఇవన్నీ పనులు కూడా ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఏ పక్షి కూడా పోతుంది బతకడానికి, దేనికి? పిల్లల బతికించుకోవడం కోసం. గ్రామం నిధుల కోసమే నేను ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తూ గ్రామ అవసరాల కోసమే తిరిగిన కానీ నేను ఇంకో పని మీద లేదు. నా భూమి ఆడుంది, నా ఇల్లు ఆడుంది, రసగుడలే కదా నేను ఇల్లు కట్టుకుంది, ఇంకో కాడ కట్టలేదు కదా. ఈ గ్రామం కోసమే నా వంతు కృషి చేస్తూ ఆర్థికంగా కొన్ని ఖర్చులు అయిపోయి ఆ ఇల్లు పూర్తి కాలేదు. ఒక 2 నెలల్లో పూర్తి చేసుకొని వచ్చి గ్రామంలో ఉండి మొత్తం పూర్తిగా చేస్తాను. నాకేం నగరకల్లా వ్యవసాయం లేదు, వేరే భూములు లేవు. ఇక్కడ ఉన్నది నాకు ఐటిపాల రెవెన్యూ పరిధిలోనే నా భూములు ఉన్నాయి. ఊరికనే నా మీద నిందలేసే కాదు, నువ్వేం పని చేస్తున్నావో, ఏ పని చేస్తానని అడుగుతున్నావో క్లియర్ చెప్పండి. నేను బాధ్యత చెప్తున్నా, అవుట్ రైట్గా నా వెనక ఎమ్మెల్యే గారు అంటా ఉంది, నేను ఈ నిధులు తెచ్చినా ఇంకా తేయగలుగుతా, చేయగలుగుతా అంటున్నా. నాకు అన్నకున్న సంబంధం చాలా పెద్దది, చిన్నదేం కాదు. వాళ్ళ ఇంట్లో మనిషిగా ఓ నమ్మిన బంటులాగా నేనున్నా. ఆ ధైర్యంతో ఈ గ్రామానికి నిలబడ్డాను, వచ్చినాను, నిధులు కూడా తెస్తాను. ఇక్కడ ఈ ఏరియాలో సీసీ రోడ్లు ఏనాటి నుంచో ఉన్నాయి, కాలేదు. అయినా ఇప్పుడు ఒక్కొక్కటి అయిపోతున్నాయి. సాకల్ బజార్ అనేది కంప్లీట్ అయితే అవతలంగా కూడా రోడ్ అవతల ఈ అయిపోయిన తర్వాత ఏమంటే నెక్స్ట్ అవతలనే పెట్టాలనేది ఆలోచనతో ఉన్నాం. అన్న చివరిగా అన్న, దేవరకొండలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోష్ పెంచింది అనుకోవచ్చా? 100% పెంచుతుందండి, ఎందుకు పెంచదు? రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేస్తే ఈ మనని రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు ఎంతో దూరచూపు ఆలోచనతోటి కాకుంటే ఇంతకుముందు రేషన్ బియ్యం ఉండేది, ఏమయ్యేది? రేషన్ బియ్యం వస్తే ఎవరైనా వండుకొని తిన్నరా? అమ్ముకునే పరిస్థితి, కొనుక్కునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఏ తల్లి అయినా ఆ బియ్యాన్ని వండుకొని తింటున్నారే తప్ప ఎవరు కూడా అమ్ముకుంటలేరు. అంటే అది మంచి పథకం కాదా? అది చిన్న విషయమా? రేషన్ కార్డులు అనేది 10 సంవత్సరాల పాలనలో ఒక్క కార్డు కూడా రాలేదు. ఇవాళ ఎవరు అడిగినా, ఏ పేద కుటుంబం అడిగినా రేషన్ కార్డు ఏ పైరు లేకుండా కార్డులు వస్తున్నాయి. ఇది నిజం కాదా? ఆ విధంగానే మన ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాల పథకాలు ఉంటే అన్ని రకాలుగా మహిళల మీదనే దృష్టి పెట్టిండు. గ్యాస్ సిలిండర్ అనేది మహిళల కోసమే కదా, ఉచిత బస్ అనేది మహిళల కోసమే కదా, ఏది చేసిన బియ్యం మహిళల కోసమే కదా. అన్ని కూడా మహిళల పార్టీది, మహిళల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నకరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో మేము ఒక 4 రోజుల నుంచి వెళ్ళి
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వేముల వీరేశం గారి మన నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారి ఆశీర్వాదంతో బరిలో ఉన్నటువంటి బెజవాడ సైదులు గారికి మద్దతుగా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదిలి వచ్చి అన్ని వర్గాల కులాల ప్రజలందరూ కూడా కదిలి వచ్చి ఇక్కడ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు, రైతులకి రుణమాఫీ, రైతు బంధు, ప్రధానంగా మహిళలకి మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న ప్రజా పాలన ప్రభుత్వం పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ ఇందిరమ్మ ఇండ్లు, 200 ఫ్రీ కరెంటు, 500కే గ్యాసు, ఇంకా అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీర్వాదం, నీరాజనాలు పలుకుతా ఉన్నారు. ఈ ఐటిపాల గ్రామంలో 4800 ఓటర్లుంటే అందులో ప్రతి ఓటర్ కూడా ఇవాళ ఆలోచిస్తూ ఉన్నారు, బెజవాడ సైదులు గారికి మేము ఖచ్చితంగా మెజార్టీ చూపించి పోయిన 5 ఏళ్లలో కూడా వారు సర్పంచ్గా ఉన్నటువంటి తరుణంలో ఈ గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమం జరిగింది. మళ్ళీ మేము అతనికే ఓటు వేసి గెలిపించుకొని ఇంకా మరింత ముందుకు పోయి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఓటర్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా బాగుంది. మేము కొద్ది రోజుల నుంచి ఈ ప్రచారంలో ఉన్నాం కాబట్టి ప్రజల మద్దతు చాలా ఉంది. రేపు మెజార్టీ కూడా భారీగానే రావచ్చు. అవతల వాళ్లకు డిపాజిట్ కూడా గల్లంతయ్యే పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రజలకు కావాల్సింది సంక్షేమము, అభివృద్ధి. ఇవాళ సంక్షేమ అభివృద్ధి కోసమే ప్రజలు చూస్తూ ఉన్నారు, అటువైపే ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి బెజవాడ సైదులు గారికి వారి గుర్తు కత్తెర గుర్తుమైన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీని చూపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అదే జరుగుతూ ఉంది. ప్రజల మద్దతు చాలా కూడగట్టుకొని ఇక్కడ స్థానికంగా నిలబడి ఈ గ్రామ పంచాయతీ పోరులో అత్యధిక ఓట్లతోటి విజయం సాధించబోతా ఉన్నారు బెజవాడ సైదులు గారు. ఐట్పాముల గ్రామంలో భారీ ఎత్తున జనం కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఈ గ్రామంలో అసెంబ్లీ ఎలక్షన్లో 1250 ఓట్లు పైచీలకు మన ఎమ్మెల్యే గారికి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఐట్పాముల గ్రామం నుంచి 1250 అంటే ఎంత మెజార్టీ అనుకోవాలి, చాలా మెజార్టీ అది. ఎందుకంటే కాంగ్రెస్ మీద ఉన్న అభిమానం అది. ఇక్కడ ఎమ్మెల్యే గారు, మనకు గౌరవ ఎమ్మెల్యే వీరేశం గారు ఈ ఐట్పాముల ఊరుని ఒక రకంగా దత్తత తీసుకున్నట్టే. ఎందుకంటే పొద్దున్న లేస్తే సర్పంచ్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వెంట ఉండి ఈ గ్రామానికి నిధులు తేవడానికి కోసం రోజు అక్కడనే ఉండి ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు సీసీ రోడ్లు, మండల సమైక్య బిల్డింగ్ కూడా మహిళా సంఘాలకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఫండింగ్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మహిళలందరికీ సమమాన సంఘాలు, సంఘబంధాలు అందరికీ కలిసి కూర్చొని ఒక కాడ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక బిల్డింగ్ శాంక్షన్ చేసిర్రు. కొత్త గ్రామ పంచాయతీ ఇచ్చిర్రు, కొత్తగా సీసీ రోడ్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మిగిలిన బజార్లు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన బజార్లకు కూడా 20 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఆ 20 లక్షల రూపాయలు ఎలక్షన్ కోడ్ అయిపోగానే సర్పంచ్ గెలిచిన 24వ తారీఖు దాకా మూడంచెల పద్ధతిలో 3 రకాలుగా ఉన్నాయి. ఆ 24 వరకు ఎలక్షన్ కోడ్ ఉన్నందున 24 తర్వాత వెంటనే ఆ 3 అక్కడ బ్యాంక్ బజార్ల నుంచి అక్కడ సైడ్ నుంచి మన దగ్గర సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చిండ్రు. మన ఎమ్మెల్యే గారు మన ఊరిని చాలా అభిమానంతో వీళ్ళందరూ నాకు కలిసి కట్టుగా పనిచేసిర్రు.
నాకు 1250 మెజార్టీ ఇచ్చారు. ఈ ఊరును నమ్ముకున్నందుకు ఈ ఊరికి మొత్తం కంప్లీట్గా నేను సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సమస్య లేకుండా చేస్తానని మాకు హామీ ఇచ్చిండు. మార్దవారిగూడెం నుండి మారమ్మగూడెం మీదుగా రాగిబాయి డొంక ఎస్ఎల్బిసి వరకు దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మళ్ళా సబ్ స్టేషన్ ఇక్కడి నుంచి మన అనంతచారి ఇంటి దగ్గర నుంచి ఆ పాత రోడ్డు, తాటికల్ రోడ్డు, దానికి కూడా మెటల్ రోడ్డు. ఇంతకుముందు మనం దాన్ని ఏమైనా మట్టి రోడ్డు వేసినాము, ఇప్పుడు దాన్ని కూడా మెటల్ రోడ్డు వేయించేందుకు మేము ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. మళ్ళా అన్నారం రోడ్డు నుంచి సందంపల్లికి పోయే బాట, దాన్ని కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బెజవాడ సైదుల్ గారికి అత్యధిక మెజారిటీతో వేసి గెలిపిస్తే ఆ రోడ్లు అన్ని కూడా మేము కంప్లీట్గా చేయిస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. బెజవాడ శైలి చెప్తున్న ప్రకారం ఏంటంటే, కావాలని కొంతమంది నన్ను బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. తాను గెలిస్తే నగరకల్కు చేరుకుంటాడు. అన్నకు దగ్గర అనుబంధం ఉండడం వరకు ఐటిపాలకు ఎన్నో కోట్ల నిధులు తీసుకొచ్చాను. ఆ ఐటిపాల గ్రామ పంచాయతీ కాంచి మొదలు పెడితే స్కూలు, పారిగోడ కానీ, కాటన్ మిల్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిధులు తీసుకొచ్చాను. కావాలని కొంతమంది నన్ను ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారం చేసి, ఇలాంటి ప్రజల్లో ఇట్లా వాళ్ళ మభ్యపెట్టే ప్రయత్నం చేసి వాళ్ళు గెలుపొందే ప్రయత్నం చేస్తున్నా అనేది ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, 4 సైడ్ టీవీ, నల్గొండ జిల్లా ప్రతినిధి.